హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. ఈఎస్ఐసిలో మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలతో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో మొత్తం కూడా నేను వివరిస్తాను. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ అలాగే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, శాలరీ ఎంత అనేది మొత్తం కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటే మాకు ఇక్కడ ఇచ్చినటువంటి డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ 9603966950 నెంబర్కి వీడియో మొత్తం చూసిన తర్వాత కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అందరి దగ్గర కాంటాక్ట్ అవ్వకండి ఈ ఉద్యోగులకు సంబంధించి. అండ్ అలాగే మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, ఒకసారి ఉద్యోగాలు అయితే చూద్దాం. మనము కమిషనర్ ఫర్ ఈఎస్ఐఎస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్. అండ్ వీటన్నిటి కూడా ఎవరైతే మెడిసిన్ చేశారో మెడిసిన్లో పీజీ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ ప్రోగ్రామర్ అనమాట. సో జీతం వచ్చేసి 1,12,900 నుంచి 1,71,200 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉంటారు. ఇందులో కూడా సేమ్ అండి, మెడిసిన్లో ఎవరైతే పీజీ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉద్యోగం చూసినట్లయితే మెడికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు. సో వీటికి గాను 1,12,900 నుంచి 1,71,200 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. 11 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. సో ఎవరైతే మెడిసిన్ చేసారో మెడిసిన్లో పీజీ చేసిన వాళ్ళు, ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అర్హులు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ స్పెషలిస్టు. ఇందులో వీళ్ళకి శాలరీ వచ్చేసి 1,12,900 నుంచి 1,71,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. దీని కూడా మెడిసిన్లో ఎవరైతే మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయ్యారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే సీనియర్ స్పెషలిస్టు ఆర్ చీఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్. వీళ్ళకి 1,07,500 నుంచి 1,67,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఎంబీబీఎస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ స్పెషలిస్ట్ ఆర్ సీనియర్ ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసరు 90,200 నుంచి 1,59,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఎవరైతే ఎంబీబీఎస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసరు. సో వీళ్ళకి 83,700 నుంచి 1,55,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. 751 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు సేమ్ అండి, ఎంబీబీఎస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డెంటల్ సర్జన్. ఇవి 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. జీతం వచ్చేసి 83,700 నుంచి 1,55,200 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో డెంటల్ సర్జరీలో ఎవరైతే మరి డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. సో వీటికి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. జీతం వచ్చేసి 83,700 నుంచి 1,55,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. వీటికి 83,700 నుంచి 1,55,200 వరకు పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. ఒకటైతే వేకెన్సీ ఉంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఎవరైతే ఎంబీబీఎస్ లేదంటే మెడిసిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అకౌంట్ ఆఫీసర్ అండి. 83,700 నుంచి 1,55,200 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. సో వీటికి ఎవరైతే మరి కామర్స్ చేసి ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కామర్స్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక చీఫ్ ఫార్మసిస్ట్ వచ్చేసి 83,700 నుంచి 1,55,700 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంది. ఇక అలాగే 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో వీటికి వచ్చేసి ఫార్మసిస్టులు ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వాటితో పాటుగా మనకు ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అనమాట. సో వీటికి గాను 69,250 రూపాయల నుంచి 1,34,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఆడిట్ ఆఫీసరు 69,250 నుంచి 1,34,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక 1 వేకెన్సీ అయితే ఉంది. సేమ్ వీటి గురికండి. సో కామర్స్ లేదా పీజీలో ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలు. వీటికి 69,250 నుంచి 1,34,200 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇవి 3 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ మనకు 2 రకాలుగా అయితే ఇందులో ఒకటి డైరెక్ట్ అండ్ ఒకటి ఇంకొకటి ఏమో ప్రమోషన్ పరంగా అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇంకా ఉన్నాయి నర్సింగ్ జాబ్స్, ఇవే కావు. సో చూపిస్తాను, మీరు వెయిట్ చేయండి. ఇక వీటికి వచ్చేసి ప్రమోషన్ ద్వారా అయితే ఎవరికైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉందో ఈ ఈఎస్ఐసిలో నర్సింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకైతే ప్రమోషన్ ద్వారా అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్ ఫార్మసిస్ట్. వీళ్ళకి 69,250 నుంచి 1,34,200 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. ఇక 7 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఎవరైతే ఫార్మసీలో గ్రాడ్యుయేట్ పాస్ అంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక అకౌంట్ సూపరింటెండెంట్ వచ్చేసి 65,950 నుంచి
1,24,900 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఒకటైతే వేకెన్సీ అయితే ఉంది అనమాట. సో ఎవరైతే పీజీ పాస్ అయి ఉంటారో కామర్స్లో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీగల్ ఆఫీసర్ వచ్చేసి మనకు 65,950 నుంచి 1,24,900 పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక ఒకటైతే వేకెన్సీ ఉంది. అండ్ ఎవరైతే లీగల్ అసిస్టెంట్గా ఎవరైతే ఇంతకుముందు 5 ఇయర్స్ ఏదైతే కోర్స్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసి 65,950 నుంచి 1,24,900 శాలరీ ఇస్తున్నారు. మొత్తం కూడా 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎవరైతే మరి సూపరింటెండెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ మనకి ఎన్ని ఇయర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ 5 ఇయర్స్ అనమాట. 5 సంవత్సరాలు ఆఫీస్ సూపరింటెండెంట్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీటిని ప్రమోషన్ ద్వారా అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 అనమాట. సో 65,950 నుంచి 1,24,900 వరకు పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. 29 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవి కూడా ప్రమోషన్ ద్వారా అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే 5 ఇయర్స్కు తక్కువగా 3 ఇయర్స్కి తగ్గకుండా 5 ఇయర్స్ కంటే తక్కువ ఎవరైతే నర్సింగ్ సూపరింటెండెంట్గా ఈఎస్ఐఎస్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళైతే వీటికి అర్హులు అనమాట. మరిన్ని ఉన్నాయని నర్సింగ్ జాబ్స్ అవి కూడా రెగ్యులర్గా అంటే డైరెక్ట్ అయితే తీసుకునేటువంటి కొంచెం వెయిట్ చేయండి. సో లీగల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 60,300 నుంచి 1,12,900 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే డైరెక్ట్ తీసుకుంటారు. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటారో మరి వారందరూ కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. అలాగే డైటీషియన్ ఉద్యోగాలకు వచ్చేసి 61,300 నుంచి 1,12,900 నుంచి అయితే మనకు శాలరీ ఇస్తున్నారు. 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అండి. ఎవరైతే డిగ్రీ పాస్ అయినారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అందులో సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇక నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు వీటికి 54,175 నుంచి 99,400 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. 752 వేకెన్సీ అయితే ఉన్నాయండి నర్సింగ్ జాబ్ ఉద్యోగాలు. వీటికి డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు అనమాట, అంటే రిక్రూట్మెంట్ ద్వారా. ఓకే, సో ఎవరైతే మరి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మరి కర్ణాటక నర్సింగ్ కౌన్సిల్ నుంచి మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తీసుకొని మీరు కర్ణాటక నర్సింగ్ కౌన్సిల్కి అప్లై చేసుకొని నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకున్నాక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలో గుర్తుపెట్టుకోండి. 752 ఉన్నాయి. మరి ఇక్కడ కర్ణాటక ఈఎస్ఐఎస్లు ఎవరైతే వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కానీ తెలంగాణ మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, సో దానికి మీరు ఎన్ఓసికి అప్లై చేసుకొని దాని తర్వాత మీరు ఈ కర్ణాటక ఏదైతే నర్సింగ్ కౌన్సిల్ ఉందో దానికి మీరు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫీసు సూపరింటెండెంట్ అనమాట. 61,300 నుంచి 1,12,900 పర్ మంత్ శాలరీ చెల్లిస్తున్నారు. ఇక 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో వీటికి ఏదైతే మనకు అంటే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ అయి ఉన్నారో ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ 49,050 నుంచి 92,500 పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇది ప్రమోషన్ ద్వారా అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎవరైతే మరి 5 ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉందో ల్యాబ్ టెక్నీషియన్లో వాళ్ళని డైరెక్ట్ ప్రమోషన్ ద్వారా అయితే తీసుకుంటున్నారు. అండ్ రేడియోగ్రాఫర్, సీనియర్ ఫార్మసిస్ట్ ఆఫీసర్ ఇవన్నీ కూడా ప్రమోషన్ ద్వారా అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్, ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ ఇవి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఎవరైతే మరి ఫిజియోథెరపిస్ట్లో డిగ్రీ పాస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 7 వేకెన్సీస్ ఉన్నాయి. 54,175 నుంచి 99,400 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ వచ్చేసి 44,425 నుంచి 83,700 పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. 1 వేకెన్సీ అయితే ఉంది. మరి ఆయుర్వేదిక్లో ఎవరైతే డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసినట్టయితే చూడండి ఆర్థమిక్ ఆఫీసర్ అనమాట. అండ్ వీటికి డైరెక్ట్ అయితే తీసుకుంటున్నారంటే ఎవరైతే మరి డిప్లొమా లేదంటే డిగ్రీ చేసి ఉంటారో ఆర్థమెటిక్ ఆఫీసర్ ఆ కోర్సులో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఫార్మసీ ఆఫీసర్ వచ్చేసి మనకి 404 వేకెన్సీ ఉందండి. సో దీనికి బీఫార్మా లేదా డీఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కర్ణాటక నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు ఫార్మసీ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎక్స్రే టెక్నీషియన్ కానీ ఇదే విధంగా ఉన్నాయండి. సో జూనియర్ రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెంటల్ హైజీనిస్ట్,
ఓకే. ఇదే విధంగా మనకి దాదాపుగా మొత్తం కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే చూడండి 53 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో, మొత్తం కూడా చూసుకోవచ్చు. మనకు మొత్తం మరి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి సో, షార్ట్‌కట్‌లో చెప్పేస్తున్నాను. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో, వీటికి ఎస్ఎస్‌సి పాస్ అయ్యుంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 1219 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇదే విధంగా మొత్తం డ్రైవర్ ఉద్యోగాలున్నాయి. ఓకే. లైన్ కీపరు, డాటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇలా చాలా అయితే ఉన్నాయండి. సో, కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మరి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఈ నెంబర్ డిస్‌ప్లే పైన కనిపిస్తుంది కదా! ఈ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు మేము జస్ట్ కేవలం 99 రూపీస్‌కే మేము అప్లికేషన్ చేసి ఇస్తామనమాట. సో, కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తాననమాట. అండ్ అలాగే మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు సంబంధించిన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయండి. సో, ఆ గ్రూప్‌ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను పెట్టాను. సో, ఆ గ్రూప్‌లో ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి అప్లికేషన్ లింకులు కానీ, అప్లికేషన్ ఫారం పీడిఎఫ్‌లు కానీ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లుంటే ఖచ్చితంగా మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్‌లలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ